Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. హీ ఈజ్ ఏ రియలబుల్ హెల్పర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. సామ్స్ 46 చాప్టర్ 1 వర్సెస్. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మన దేవుడు ఎల్లప్పుడూ మనకి ఎల్లవెడలా సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. అంతేకాక నిజమైన భద్రతని దేవుని వద్ద మాత్రమే మనకి లభిస్తుంది. ఇక్కడ మన జీవితంలో కొన్నిసార్లు ఆర్థికంగా నష్టపోతూ ఉంటాం. ఒక్కొక్కరు ఉద్యోగాన్ని కోల్పోతారు. అలాగనే కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ప్రమాదాలు జరిగి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పుల బాధలు ఇలాంటివి కొన్ని మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనల్ని కలత చెందించే విధంగా మనల్ని బలహీనపరుస్తాయి. అంతేకాక మన జీవితంలో మనకి నిరాశ నిస్పృహలు కలుగుతాయి. అప్పుడు మనము అధైర్యపడక మనము దేవుని యందు నమ్మిక ఉంచి, నా దేవుడు అంటే నేను నమ్ముకున్న నా దేవుడు ఆపత్కాలంలో మనకి నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడని గుర్తెరిగి మనము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు మనకి ఆయన సహాయకుడుగా ఉంటాడు. మనకి ఆయన ఆశ్రయమునిస్తాడు. అంతేకాక ప్రతి సమస్య నుండి, ప్రతి ఒక్క పరిస్థితుల నుండి మనకి విజయాన్ని ఇచ్చి శాంతిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనమందరము కూడా మన యొక్క పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు ఒక్కడే సహాయకుడని, నమ్ముకొనదగిన దేవుడని గుర్తెరగాలి. ప్రార్థన. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా జీవితంలోనూ, కుటుంబంలోనూ అయ్యా ఈ వాక్యం అంతటినీ అలాగే మాటలన్నిటినీ కూడా నెరవేర్చమని, ఈ వాగ్దానం పొందుకొనుటకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.